ఏం ప్రశ్న అది? లేహ్యాన్ని ఏం చేస్తారు? గుండుకు పూసుకుంటారండి అయ్యా. నువ్వు హెడ్వే కానీ నీకు హెడ్ లేదు అప్పలస్వామి. లేహ్యాన్ని తింటారు. ఈ లేహ్యాన్ని ఇంటికి వెళ్ళబోయే ముందు వేలుతో నాలుక మీద రాసుకో, పులివైపోతావు. ఈ లేహ్యానికి అంత పవర్ ఉందండి అయ్యా. ఈ లేహ్యం రాసుకుని రెచ్చిపో. నీ భార్యకు ఎదురు తిరుగు. తరతరాలుగా మన మగజాతిని పట్టి పీడిస్తున్న ఆడభూర్జా వ్యవస్థ మీద వర్గ పోరాటం ప్రారంభించు అప్పలస్వామి. అట్లాగే సార్. తణుకులో తంటా తౌడమ్మ 11 గంటలు తలకిందులుగా నిలబడి రికార్డు స్థాపించిందంట. నేను 12 గంటలు తలకిందులుగా నిలబడి కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి. రికార్డు రెచ్చవాడెత్తుకుపోను. ఎంత బుద్ధి తక్కువదైనా చీర కట్టుకుని ఆరు బయట తలకిందులుగా నిలబడుతుంది. నువ్వు అట్టా నిలబడితే ఊరంతా వచ్చి మన ఇంటి ముందు నిలబడతావు. సిద్ధే, ఈ మాత్రం ఆలోచన కూడా లేని మనిషివి. నువ్వెక్కడ దొరికేవి నా ప్రాణాలు కొరకు తినేదానికి? పలా ముందు లోపలికి పద, నీ పని చెబుతాను. ఏంటి నోరు లేస్తోంది? ఊరుకున్నానన్నా ఉరుముతున్నావు? ఓసారి లోపలికి రా, నీతో చిన్న పనుంది. వస్తాను, నాకేంటి భయమా? ముందు నువ్వు లోపలికి పద. రా చెప్తా. పదా. రికార్డులు స్థాపించడం అంటే మరి గొప్పే కదా. అలా కానీ నేను ఎందుకు కాదంటాను? ఇదే ఇల్లు రాజేతి. ఒరే సన్యాసి, మొక్కలు నీళ్లు పోసి. ఇదిగో బాబు, మా తమ్ముడున్నాడా? అంటే? అదే సీతారాముడు. మా బాస్ మీ తమ్ముడు గారా? లోపల పదండమ్మా. మీ అమ్మాయి గారా? కాదు, మా ఆడపడుచు. అలాగా, పదండమ్మా. ఏమైందమ్మా? ఏమీ కాకపోతే అంత అరుపు ఎందుకు వచ్చావమ్మా? ఎక్స్క్యూజ్ మీ, ఇందాక ఆయన ఎవరో ఏమైందని అడిగితే ఏం లేదని అన్నారు. దాన్ని బట్టి నేనంటే మీకు ఇష్టం అని అనుకోనా? చెప్పండి, మీ కాలు తొక్కేనని ఆయనతో మీరు ఎందుకు చెప్పలేదు? ఐఎమ్ సారీ. అవును, నేను ఈ ఊరు డాక్టర్ గారు అబ్బాయిని. నేను మీకు తెలుసా? తెలుసు, మీరంటే ఇష్టం కూడా. అయ్యా, నా కాళ్ళిలా పర్మనెంట్ గా వెనక్కి బెండ్ అయిపోయాయేమోనన్న అనుమానంగా ఉందండి అయ్యా. అదే కనుక జరిగితే నేను మోకాళ్ళ మీద నడుచుకుంటూ బతకాల్సి వస్తుంది. కాస్త రెస్ట్ తీసుకుంటానండి అయ్యా. తిట్టి చేస్తా. ఇప్పుడు కొత్త ఆసనం చెప్తాను. ఏయ్, ఇదిగో ఇది ధనురాసనం. ఈ ఆసనం కంటిన్యూ చేత కాసేపు. అయ్యా, ఇది కాస్త కష్టంగా ఉండేటట్టుందండి అయ్యా. అదే పెంచా, నెలకు 6000. వద్దు మహాప్రభు, వద్దు. ఎలుకల బొల్ లాంటి ఆ కొంపకి 50 రూపాయలే ఎక్కువ. వేస్తా, ధనురాసనం వేస్తా. ఊగుతా. ఆహా, ఎంత చక్కగా ఉందో, ఎంత హాయిగా ఉందో మహాప్రభు. ఆహా, ఏమి హాయిలే హల. ఆహా, ఎంత హాయిలే హల. కులాసాగా ఉన్నావా సీతారాము? ఆగు, నా పేరులోంచి ఆడపేరు తీసేశాను. ఉట్టి రాముడు అని పిలువు చాలు. కులాసాగా ఉన్నావా ఉట్టి రాముడు? ఇదిగో, ఉట్టి రాముడు తొట్టి రాముడు కాదు, రాముడు అను చాలు. నానా ఇబ్బందుల్లో పడ్డాంరా రాముడు. ఇంకో దిక్కు తోచక నీ ఇంటికి చేరాం. ఏమైంది? ఉన్న ఇళ్ళు పొలాలని అమ్మేసి మీ బావగారు డబ్బంతా బ్యాంకులో వేశారు. తను ఎలాగైనా ఏదో ఉద్యోగం సంపాదించి మొగాళ్ళని అనిపించుకుంటానని శపథం చేసి అడ్డమైన ఊళ్ళు తిరుగుతున్నారా. 6 ఏళ్ల నుంచి ప్రయత్నించినా అనాకాని ఉద్యోగమైనా దొరకలేదు. బ్యాంకులో నుంచేమో డబ్బు తీయడానికి వీల్లేదంటారు. ఇంకా ఆయనతో ఊళ్ళు తిరగలేక నేను జ్యోతి మీ ఇంట్లోనే ఉండిపోదామని ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడే ఉంటారా? వెరీ గుడ్ సార్. కింద రూమ్ ఏర్పాటు చేయమంటారా? నాయన కృష్ణ, కులాసాగా ఉన్నావా? కులాసాయ అక్కయ్య. చూడరా, జంట ఎంత ముచ్చటగా ఉన్నారో. వీళ్ళ చిన్నప్పటి నుంచి నేను మీ బావగారు అనుకుంటూనే ఉన్నాం.
వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే అవాంఛనీయమిట్రా. మర్యాదగా బయటికి వెళ్ళండి. సార్ పాపం వాళ్ళు. విల్ యూ ప్లీజ్ షట్ అప్ అండ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఐఎమ్ సారీ సార్. అదేమిట్రా, చిన్నతనం నుంచి నువ్వు కిష్టుడు నా దగ్గర పెరిగిన వాళ్ళని చనువు కొద్దీ వస్తే మమ్మల్ని పెంచినందుకు థ్యాంక్స్. కావాలంటూ 10,000 ఇస్తాను, పట్టుకెళ్ళు. అంతేగాని మీరు ఇక్కడ ఉండడానికి మాత్రం వీల్లేదు. ఈ ఇంట్లో ఆడగాలి తగలకూడదు, ఆడనీడ పడకూడదు. దయచేసి వెళ్ళు. పెడతావురా, మేమే గతిలేక నీ కొంపకు రాలేదు. వెళ్ళవే, ఆ పెట్టెల సంచి తీసుకురా. మాకు ఉన్నాయి ఆస్తి పాస్తులు. తోడబుట్టిన తమ్ముడివి ఇంత వండి పెడుతూ పెద్ద దిక్కుగా పడుందామని వస్తే మెడబట్టు బయట గెంటుతావా? పదవే, ఇంత అవమానం జరిగాక ఇంకా ఇంటి తూరు పట్టు వేలాడే కన్నా మనకేం పడలేదు. పద. సొంత అక్కకి పెంచినందుకు 10,000 ఇస్తానంటావురా? అమ్మా నాన్న అదృష్టవంతులరా, వెళ్ళిపోయారు. లేకపోతే పాలిచ్చినందుకు తల్లికి 5,000, జన్మనిచ్చినందుకు తండ్రికో 10,000 రేటు కట్టేవాడివే నువ్వు. కవి వింటున్నావా? కవిరాగులంటే అట్టాగా ఉండాలయ్యా. ఆలంతా సప్పట్లు అదిరిపోద్ది. ఊగో. ఆ పాత్ర కూడా ఇరికిస్తానండి అయ్యా. అడ్డమైన పాత్రలన్నీ ఇరికించడమేగా నా పని. కవి అయ్యా, గొప్ప డవిలాగిన ఆనందంలో హాయిగా చక్కగా శవాసన వేద్దామండి అయ్యా. ఇంకా నా బొందులో ప్రాణం ఉండగా నీ ఇంట్లో అడుగు పెట్టండి రా. నువ్వు నీ డబ్బు కట్టగట్టుకుని చావండి. చూడండి, మీరు రామారావు అక్కగారా? మరేనమ్మా, దిక్కుమాలిన అక్కగారిని. అందుకే తమ్ముడింట్లో గొప్ప మర్యాదే జరిగింది. మెడపట్టు గెంటాడు. అతను గెంటితే గెంటాడు. మీరు మా ఇంట్లో ఉండండమ్మా, ఓ వాటా ఖాళీగానే ఉంది. వద్దులేమ్మా, నేను మా పిల్ల ఏ కాశీయో రామేశ్వరమో పోయి అడుక్కు తినైనా బతుకుతాం, కానీ ఇలా అభిమానాన్ని చంపుకొని వీడింటి ముందు మాత్రం పడుండం. పదవే. చూడమ్మా, అరే ఓసిని మొగుడు మినిస్టర్ అవ్వా, చెప్పేది కాస్త వినిపించుకోమ్మా. ఇక్కడ గొప్ప తెలివైన వాడు, చాకులాంటి కుర్రాడు ఉన్నాడు. ఎవరో కాదు, నేనే. నాకు ఉద్యోగం ఇచ్చుకుని బాగుపడే ఛాన్స్ మీ కంపెనీకి ఇవ్వాలని ఫోన్ చేశాను. ఏమిటి, ఉద్యోగాలు లేవా? సరే, హలో పోర్టా, నేను బాగా పనిచేసి పెట్టగలను. నాకేమైనా ఉద్యోగం ఇచ్చుకోగలరా? నాకు డిగ్రీ ఉందండి. టీఏబిఎఫ్ అంటేనా? టీఏబిఎఫ్ అంటే 10th అపియర్డ్ బట్ ఫెయిల్డ్. హలో హలో, పెట్టేశాడే. మాస్టారు, సిగరెట్ ఒకసారి ఇవ్వండి. ఇదేటయ్యా, సిగరెట్ అడిగితే నిప్పు కోసం వరకున్నాను, అలా తీసుకెళ్ళిపోతావు పెట్టి. చూడండి, సిగరెట్ మీకు తెలియకుండా ఎత్తుకుపోతే అది తప్పు, దొంగతనం. నేను మర్యాదగా అడిగాను, మీరు మర్యాదగా ఇచ్చారు. కాలుస్తున్నాను. వద్దంటారా? తీసుకోండి, తనకే తీసుకోండి. ఇంకెందుకు ఇది గొప్ప కేసే. ఇదిగో ఇక్కడున్నారు ఈయన. ఈ ఊళ్ళో ఎక్కడ చోట్లేనట్టు కొండెక్కి ఇక్కడ నిలబడ్డారు. ఏమండి, ఇక్కడేం చేస్తున్నారు? ఈ ఊరంతా ఎప్పుడు కొందావా అని ఆలోచిస్తున్నానే. ఉప్పు కొండానికి జేబులో పావలా ఉంచుకోరు గానీ ఊరు కొంటారట. ఊరు నేను ముట్టుకోను. అది మా నాన్నగారి డబ్బు, నాకు అక్కర్లేదు. అది సరే, పెట్టబెడతా దిగిపోయావేంటి? నీ తమ్ముడింట్లో సెటిల్ అయి ఉంటావు కదా, మధ్యాహ్నం భోజనానికి అక్కడికే వద్దాం అనుకుంటున్నానే. చాలే ఊరుకోండి. మా వారు ఊళ్ళు పట్టు తిరుగుతున్నారా? నాకు ఇంకో దిక్కుతాతగా నీ దగ్గరకు వచ్చానంటే, సొంత అక్క నన్న అభిమానం కూడా లేకుండా నా ఇంట్లో ఆడ నీడ కూడా పడ్డానికి వీల్లేదంటూ నన్ను జ్యోతిని మెడపొట్టు గింటాడండి. ఐసి, మన వాడిని గురించి నేను వినదంతా నిజమే అన్నమాట. వాడు ఇంగ్లాండో ఇంగ్లాండో వెళ్ళొచ్చి బాగా చెడిపోయాడు అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటారు? ప్రస్తుతానికి ఏదైనా సత్రంలో దిగుదాం. కడుపులో కాస్త దాణా పడ్డాక మెదడుకు మేత పెడతాను. ఈ వాసురాబుర్రా ఐడియాలు గరిగరా. లక్షల ఆస్తి పెట్టుకుని ఇలా సత్రాల్లోనూ వీటెరుగుల మీద పడుకునే కర్మ మనకేమిటండి అసలు? సుభద్ర, ఆ ఆస్తి నాది కాదని చెప్పాను కదా. మా నాన్న సంపాదించింది. తండ్రి ఆస్తి ఖర్చు చేస్తూ జల్సాగా తిరగటం మగ లక్షణం కాదు. అందుకే అదంతా బ్యాంకులో వేశాను. ఎప్పటికైనా నేను ఒక ఉద్యోగం సంపాదించుకుంటాను. నా సంపాదనతోనే మిమ్మల్ని పోషించుకుంటాను. దట్స్ ఆల్. ఆడదాని మాట అస్సలు వినను, ఆడదాని ప్రేమలో పడను, ఆడదాన్ని పెళ్లి చేసుకుని కష్టాల పాలవ్వను. వెరీ గుడ్. ఈ పాలు తాగేసి కాలేజీకి వెళ్ళు. పాలొద్దన్నయ్య, ఈ మధ్య అవి తాగుబుద్ధి అవడం లేదు. అదే నీలో రాకూడదే ఆ మార్పు. తాగు. నమస్కారం అండి అయ్యా. దా అప్పల స్వామి. సరాసరి ఇంట్లోకి వచ్చినందుకు ఏమనుకోకండి అయ్యా. తమరిచ్చిన లేయాన్ని నాలికి రాసుకోవటం కాదు, అలవలగా మొత్తం నాకేసిన నాకేం పని జరగలేదని చెప్పిపోదామని వచ్చానండి అయ్యా. కానీ ఈడ మీరు మీ తమ్ముడు గారితో పంచసూత్రాల ప్రమాణకం చేయించడం చూస్తా ఉంటే నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నానండి అయ్యా. అది రోజు ఉండే దినచర్య అప్పల స్వామి. వాడి జీవితం నా బ్రతుకులా వెలిసిపోకూడదని ఈ జాగ్రత్తలు. తమరు ఆడదంటే ఇంత అసహ్యం పెంచుకున్నారంటే ఎప్పుడో ఏదో ఎదురు దెబ్బ తినుంటారని నా అనుమానం. తమరు ఏమనుకోపోతే నాకు తమ గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉందండి అయ్యా. చెబుతాను అప్పల స్వామి. ఇన్నేళ్లుగా ఎవరికి చెప్పను నా కథని ఎవరికైనా చెప్పి బరువు దించుకోవడం నాకు అవసరమే. మా అమ్మ నాన్న
నా 6వ ఏటనే నన్ను మా తమ్ముడిని దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళిపోయారు. అప్పటికే మా అక్కయ్యకి పెళ్ళై ఉండడం వల్ల మేమిద్దరం మా అక్కయ్య ఊరు చేరుకున్నాం. అక్కడే పెరిగి పెద్దవాళ్ళం అయ్యాం. చిన్నప్పటి నుంచి ఎందుకో అందరూ నన్ను పప్పు సుద్దా అని పిలిచేవాళ్ళు అప్పలస్వామి. పాండవులను పంచ పాండవులని ఎందుకు అందురు? సీతారాముడు నువ్వు చెప్పరా. అది పాండవులు పంచ కట్టుకుంటారు కదండి, అందుకనే మనం వాళ్ళని పంచ పాండవులు అంటామండి. ప్యాంట్ వేసుకున్నారు అనుకోండి, మనం ప్యాంట్ పాండవులు అంటామండి. పప్పు శుద్ధ అని. సీతారాముడు పప్పు శుద్ధ. స్కూల్ చదివైపోగానే మా బావ నన్ను ఈ ఊరు తీసుకొచ్చి కాలేజీలో చేర్పించారు. ఓ చిన్న గది అద్దెకి తీసుకుని ఉండేవాడిని. నాలోని అతి మర్యాద, అమితమైన మన్నన నాతోనే పెరిగి పెద్దవయ్యాయి అప్పలస్వామి. ఇంకా అవలేదా? పాపం చాలాసేపటి నుంచి ఊడుస్తున్నారు. మీరు వెళ్ళండి నరసం గారు, ఆ కాస్త నేనే ఊడ్చేసుకుంటాను. అబ్బే వద్దు బాబు, ప్లీజ్ ఆ చీపురిట్ ఇవ్వండి. మీరు వెళ్ళండి. నమస్కారం. నా అతి మంచితనాన్ని అసమర్థతగా జమకట్టి ఓ రోజున తన తండ్రిని తీసుకుని మా ఇంటికి వచ్చింది మా పని పిల్ల. ఈడు మా అయ్య. నమస్కారం అయ్యగారు. చూడు బాబు, నాకు అర్జెంటుగా 5,000 రూపాయలు కావాలా. అలాగా పాపం, ఏమిటో అంత అత్యవసరం? నా అవసరం ఏదైనా ఆ సొమ్ము నాకు ఇయ్యాల్సిన అవసరం నీకుంది. నేనివ్వాలా? అవును. అది రేపు పొద్దున 9 గంటలకల్లా నా చేతిలో పడాలా, లేకపోతే నీ నీటిలోకి ఈడుతా, నాన్న అలరి పెడతా. ఏదో ఓ 100 లోపు అయితే సర్దగలను గాని 5,000 రూపాయలు ఇప్పటికిప్పుడు కావాలంటే ఎక్కడి నుంచి తేగలను చెప్పండి. అంతా నాకు తెలవదు. రేపు పొద్దుటికల్లా నువ్వు నాకు ఆ డబ్బు ఇవ్వకపోతే నిన్ను నలుగురిలో తలెత్తుకోకుండా చేస్తా, జాగ్రత్త. పదవే. అతను అలా బెదిరించడంతో నాకు ముచ్చెమటలు పోసాయి. ఆ రాత్రంతా నిద్రపోకుండా భయంగా గడిపాను. తెల్లవారగానే వాళ్ళ మీద పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి బయలుదేరాను. పోలీస్ స్టేషన్ కి మీ మీద రిపోర్ట్ ఇవ్వడానికి. పోలీస్ స్టేషన్ కా? పద, మేము వస్తాం. పద, నీ గురించి మేము ఇస్తాం రిపోర్ట్. నా గురించా? ఏమనంటాయా? ఎంత అమాయకంగా అడుగుతున్నాడు. కట్టాల్లో పడి ఇల్లు గడవక తప్పనిసరి నా కూతుర్ని ఇంటికి పనికి పంపిస్తే దాన్ని మాయమాటలతో లొంగ తీసుకుని దానికి నెల తప్పేటట్టు చేస్తావా? అయ్యో, నేను తప్పేటట్టుగా చేశానా? ఏమండి, నేను అలాంటి వాడిని కాదండి. సాధ్యమైనంత వరకు తోటి స్టూడెంట్స్ కి సహాయపడి వాళ్ళందరూ పాస్ అయ్యేటట్టు చేశాను కానీ ఎవరిని తప్పేటట్టు చేయలేదండి. నోరు మూయవయ్యా. నా కూతురు తల్లి కాబోతుంది. దానికి ఇప్పుడు 3వ నెల. అలాగా? ఈ విషయం నరసింహ నాతో చెప్పలేదే. ఏమండి, ఆ విషయం మాకు ఇప్పుడే తెలిసింది. నీకు ఆ కబురు చెప్దామనే వస్తున్నాం. ఎంతైనా ఆ బిడ్డకి తండ్రివి కదా. ఇదేమిటండి, నేను నరసింహ గారిని? చచ్చా, ఏమండి, ఇది అన్యాయం అండి. నేనే పాపం ఎరగను. చేసిందంతా చేసి ఇప్పుడు ఏం ఎరగనంటే నా గతేటి. చెప్పండి. మనిషిగా పంపిస్తే దాన్ని లోపరుచుకొని దానికి గర్భం చేశాడు. ఏటయ్యా ఇది అంటే నాకేం తెలియదు అంటున్నాడు. చెప్పండి బాబు, మీరే న్యాయం చెప్పండి. సార్, ఇది అబద్ధం, పచ్చబద్ధం. ఏమయ్యా, చదువుకునే కుర్రాళ్ళ ఉన్నావు, నువ్వు చేసే పనేనా ఇది? ఎంత అమాయకంగా కనబడుతున్నాడు చూడండి. సార్, నాకేం తెలియదు సార్. ఒట్టు, సరస్వతి దేవి మీద ఒట్టు. ఇప్పుడు నా బిడ్డ మెడలో తాళి కట్టినంటే అది ఊరేసుకుంటుంది. నా బిడ్డను నాకు దక్కించండి బాబు, మీ కాళ్ళు కొట్టుకుంటాను. ఇట్లాంటి మాటలు మాట్లాడుకో. నేను ఎవరిని పెళ్లి చేసుకోను. ఓ పలుసు పిల్లలు సరగొట్టి పెళ్లి చేసుకోవాలంటే ఊరుకుంటారంటే అతనితో మాట్లాడండి. 4 తగిలిస్తే తిక్క కుది దారిలోకి వస్తాడు. ఏమయ్యా? ఆగండి. ఎక్స్క్యూజ్ మీ, తప్పుకోండి. చూడండి, మీ చుట్టూ ఈ జనం ఏమిటి? నేను ఇప్పుడే ఊరు నుంచి వచ్చాను. ఇంటికి వెళ్ళి తాళం వేస్తుంటే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇలా వచ్చాను. నువ్వెవరు తల్లి? నేను ఆయన భార్యని. ఏమయ్యా? సరేనా? అతని ఇంట్లో పనిచేసే ఈ అమ్మాయిని గర్భవతం చేశాడమ్మా. అది అసంభవం, నేను నమ్మను. అదేమిటమ్మా? మాకు చాలా చిన్న వయసులోనే పెళ్ళయింది. ఓ బాబు ఓ పాప పుట్టగానే ఆయన వేసక్టమీ ఆపరేషన్ చేయించుకున్నారు. ఏం బాబు, నీ కూతురు గర్భవతి అవడానికి మావారు కారకులా? ఏ ఇలా ఆయన బెదిరించి డబ్బు గుంజుదావనా? పోలీస్ పోలీస్! అబ్బే, పోలీసు వాళ్ళు ఎందుకు? పదవే. నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? మొదలెష్టపుతానా? కొంపకు పది నీ పని చెప్తాను. పదా రండి. అయ్యా అయ్యా, ఓహో, ఇట్ట తీసుకెళ్ళిందా పిల్ల? అయినా ముక్కు మొదం తెలియనాడిని నడు రోడ్డు మీద పట్టుకుని నువ్వే నా మౌడు అనేయడం ఏంటండి అయ్యా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి చేసిన పనికి, చెప్పిన అబద్ధానికి నాకు ఆశ్చర్యం వేసింది అప్పలస్వామి. అలా తను నన్ను కొంత దూరం తీసుకెళ్ళాక నాకు భయమే సాగిపోయాను. చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్స్ అండి. నేను మీకు తెలియకపోయినా మీరు నా కాలేజీలో సీనియర్ గా బాగా తెలుసు. ఇందాక గొడవ చేసిన రాస్కెల్ నాకు తెలిసిన ఇంట్లో 1 నెల రోజుల క్రితం ఇలాగే గొడవ చేసి
డబ్బు తీసుకెళ్లాడండి. ఆ బ్యాచ్ కి అదే వృత్తి. అందుకే వాళ్ళు మళ్ళీ మీ చుట్టూ వల పన్నుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. ఇంకో మార్గం ఏం తోచక అంత అబద్ధం ఆడాల్సి వచ్చింది. ఇంకా నయం కదండి, ఆ కంగారులో మీకు మెదడు పనిచేసింది. నాకైతే బ్రెయిన్ ఆఫ్ అయిపోయిందండి. నా పేరు ఇక్ష్వాకుడని. నేను క్రీస్తుపూర్వం 620 సంవత్సరంలో మగధ సామ్రాజ్యానికి